ముందుగా దీనిపై ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ముఖ్యంగా ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజల అవసర నిమిత్తం ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఎల్లారెడ్డిని అభివృద్ధి ప్రగతిలో నడిపించాలని చెప్పేసి ఎల్లారెడ్డి మున్సిపల్లో 6వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రజలకు అన్ని రకాలుగా సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మన వార్డులో ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ప్రజలకు ఏం సమస్యలతో బాధపడుతున్నారు? ఎల్లారెడ్డి పట్టణంలో చాలా మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు. కానీ మేము గత 35 సంవత్సరాలుగా ఎల్లారెడ్డిలో ప్రజా సేవలు ప్రజాక్షేత్రంలో ఇమిడి ఉన్నాం. ముఖ్యంగా ఎల్లారెడ్డిలో సమస్యలు తాగునీటి, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు కానీ ప్రజల అవసరాలు ఏది ఉన్నా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలను తీర్చి వాళ్ళకు విన్నటి వెనుక ఉండాలని చెప్పేసి మా ప్రధాన ఉద్దేశం. ఓకే, మీరు కౌన్సిలర్ గా గెలుపొందితే మీరు ముఖ్యంగా రోడ్లు మరియు డ్రైనేజ్ ఇతర సమస్యలు ఎలాంటి ప్రణాళికలు మరియు చర్యలు రూపొందించే అవకాశం ఉంది? మేము ఎల్లారెడ్డిలో నేను సర్పంచ్ గా ఉన్న రోజుల్లో ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ అప్పటి ఉన్న టీడీపీ గవర్నమెంట్ లో ఫిల్టర్ బెడ్ తయారు చేయడం జరిగింది. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ప్రజలకు ఫిల్టర్ నీళ్లు, తాగునీరు ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా అందించడం జరిగింది. నేను సర్పంచ్ గా అయిపోయిన తర్వాత, నా పదవి అయిపోయిన తర్వాత ఆ ఫిల్టర్ బెడ్ ను మొత్తము దాని దృష్టి పట్టించుకోకపోవడం, దాని ద్వారా నీళ్లు మంచినీళ్ళు ఏదైతే స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించలేకపోతున్నారు. ప్రధాన ఉద్దేశం, ఒకవేళ మా పార్టీ చైర్మన్ గా వచ్చిన తర్వాత, మున్సిపల్ అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే ఫిల్టర్ బెడ్ నుంచి అందులో ఫిల్టర్ బెడ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనేసి టెక్నికల్ గా ప్రజలందరికీ కూడా ఫిల్టర్ బెడ్ స్వచ్ఛమైన నీరు అందించడం మా ముఖ్య ఉద్దేశంగా పెట్టింది. ఒకవేళ గెలుపొందితే కౌన్సిలర్ గెలుపుతారు, ప్రజలకు మరియు మీకు మధ్య ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకున్నారు? పథకాలకు ఏ విధంగా అందిస్తారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటాము. ప్రతి క్షణం కూడా ప్రజల అవసరాలను బట్టి నడుచుకుంటాము. ప్రజలకు సంబంధించిన సీసీ రోడ్లు కానివ్వండి, మంచినీటి సరఫరాలు కానివ్వండి, విద్యుత్ దీపాలు కానివ్వండి, ప్రజలకు ఇవే కాకుండా సమస్యలు ఉంటాయి. పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ గృహాలు అంటే ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, అది పేరు ఇందిరమ్మ గృహాలు పెట్టారు, కానీ అది వాస్తవంగా బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ అనుబంధంగా బీజేపీ పార్ట్నర్షిప్ ఉంటే నడుస్తా ఉన్నది. ప్రజలు గుర్తిస్తలేరు. మేము వచ్చిన తర్వాత ప్రతి అవసరం ఉన్న వ్యక్తికి ఆ ఇల్లు ఇప్పించడం కానివ్వండి, వాళ్ళ అవసరానికి నిమిత్తం అవసరాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం. చివరిగా మన వార్డు ప్రజలకు కానీ మన ఎల్లారెడ్డి ప్రజలకు కానీ చివరిగా ఏం చెప్పదలుచుకుంటారు ఓటు విషయం? ఎల్లారెడ్డి ప్రజలకు ప్రత్యేకంగా కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీరు ఈ రోజు ఈ ఎన్నికలు నడిచే పోరులో ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి. గతంలో చేసినటువంటి నాయకులు వాళ్ళ పొరపాట్లు, బీజేపీ ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మున్సిపల్లో కైవాసం చేసుకుంటే ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. ఎక్కడ చీటింగ్ జరగకుండా, ఎవరికి మోసం జరగకుండా, పర్మిషన్ల విషయంలో కానివ్వండి, వాళ్ళ అన్ని సమస్యలు ప్రభుత్వ పథకాలు వచ్చే విషయంలో ప్రతి ఇంటికి కూడా చేరవేసే దిశగా మేము పనిచేస్తాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.